నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కంటే రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చెప్తే గుర్తొస్తుంది. బాహుబలిలో విచార దేవుళ్ళ శకునుల వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అబ్బ వల్ల కూడా లాస్ట్లో టచ్ చేశాడు. చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవరెంట్. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలుకి పంపిస్తామని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. ఏంటా మీరు చేసేది? అసలు మీ పార్టీ ఉందా? మీరు 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డి చేస్తే 10 సీట్లు. 10 సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో బేరాలు ఆడుతున్నారు. ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు. ఆఖరికి రేపా మాపో వీళ్ళందరూ కూడా కేఏ పార్టీలోకి వెళ్ళేలా ఉన్నారు. అది చూసుకోండి. ముందు మీ అధికారం సంగతి తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాలే కరెక్ట్ అని కేఏ పాలలో పార్టీలో పోతారు. నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు, నిన్నేంటి రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆంధ్రప్రదేశ్ని గంజాయి తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉన్నటువంటి మీది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ. 2019లో మీరు అధికారంలోకి వచ్చారు, గంజాయి వనం చేశారు, గంజాయి సాగు చేశారు, గంజాయిని దేశం మొత్తం కూడా రవాణా చేశారు. ప్రతి ఇంట్లో కూడా